హాయ్ అండి, హలో అందరికీ వెల్కమ్ టు రుషితాస్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి గోంగూర మటన్ కర్రీ అండి. దీనికోసం అయితే మటను మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో చేసుకోవాలనుకుంటే కుక్కర్ గిన్నె లేదంటే మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీ వచ్చేసి మా హస్బెండ్ చేస్తున్నారు. నాన్ వెజ్ అయితే బాగా చేస్తారనమాట ఆయన. సో ఈరోజైతే కర్రీ ఆయన చేస్తున్నారు. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉల్లిపాయలు మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇంకా బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం తక్కువ వేయాలండి. బాగా ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఆ మటను మన టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అల్లం పేస్ట్ అయితే కొంచెమే వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు, ఇంకా ఉప్పు చూసి వేసేసుకోవాలి. తర్వాత మటన్ వేసుకోవాలండి. బాగా 2-3 సార్లు కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టాలి. ఎలా అంటే విజిల్ తీసేసి రబ్బర్ తీసేసి పెట్టాలండి. అలా పెట్టడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా బాగా తిప్పేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీస్తే ఇలా వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. ఇలా అయితే రావాలి. ఇంకా వాటర్ పోవాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం మగ్గించుకోవచ్చండి. తర్వాత కారం వేసుకోవాలి. ఎవరికి టేస్ట్కి తగ్గట్టు అంత కారం వేసుకోవాలి. కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ తింటుంటారు కదా. మేమైతే నార్మల్గానే తింటామండి, పిల్లలు ఎక్కువ తినలేరు కదా. సో మటన్కి అయినా చికెన్కి అయినా సరిపడా ఉప్పు, కారం అయితే ఉండాలండి కంపల్సరీ. సో కారం అయితే చూసుకోండి, ఉప్పు కూడా చూసుకోండి అనమాట. సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని వాటర్ అయితే ముక్క మునిగేదాకా వేసుకోవాలండి వాటర్ కూడా. తర్వాత వచ్చేసి విజిల్ పెట్టుకోవడమే. నెక్స్ట్ పక్కన ఇంక విజిల్ అయ్యేలోపు గోంగూర కడిగి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి మగ్గించుకోవాలండి. కుక్కర్ విజిల్ అయితే మేము 8 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇక చూడండి, గోంగూర ఇలా అయితే మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత ఇంకా విజిల్ కూడా అయిపోయిందనమాట. బాగా స్మూత్గా ఉడికిపోయాయండి ముక్కలు కూడా, చాలా అంటే చాలా ఇలా ఉంది. తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి, ఇంకా మటన్ మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసేసుకొని తిప్పుకోవాలి. ఇది వేసిన తర్వాత మసాలాలు వేసిన తర్వాత గోంగూర కూడా వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అయితే కొంచెం మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మటన్కి పట్టాలి కదా గోంగూర. సో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ టేస్ట్ పోతుంది కాబట్టి. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకేనా. మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఉప్పు, కారం కూడా మంచిగా సరిపోయినమాట. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. సరిపడా ఎక్కువ లేదు, తక్కువ లేదు, మామూలుగా ఉంది. గ్రేవీ కూడా చాలా బాగుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా అయిపోయింది గోంగూర మటన్ కర్రీ. థ్యాంక్ యూ, బాయ్.